and gentlemen, boys and girls and all the fans, here comes the Power King and we call him Gabbar Singh. అలీతో సర్ కళాకారులందరూ కలమ్మ తల్లి బిడ్డలే. కళాకారులందరూ మీ ప్రేమకు బానిసలే. కళాకారులందరూ మీ ఇంటి మనుషులే. ఆ కళాకారులు కళలను మీకు తెలిసేలా చేసేదే మా అలీతో సరదాగా. అలీతో సరదాగా ఓకే. సో మరి ఈ రోజు మన ఎపిసోడ్ కి అందాల నటి, అందం అంటే ఓ ఇక్కడి నుంచి పుట్టిందా అనుకునే అమ్మాయి, పక్క ఆంధ్ర అమ్మాయి, అంటే మా ఊరు పక్క అమ్మాయి. మరి మీతో పాటు నేను కూడా ఎదురు చూస్తున్నాను. పిలిచేద్దాం మరి. లెట్స్ వెల్కమ్. ఆమె నవ్వు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె పువ్వు. ఆమె రూపం శతకోటి వర్ణాల అందాల నిలవు. ఉట్టిపడే తెలుగుదనం ఆమె సొంతం. తేనెలూరే తీయనైనది ఆమె గాత్రం. భాషాభేదం లేని అభిమానానికి తనే ఓ చిరునామా. అభిమానులకు తన సినిమా అంటే హంగామా. తారాజువ్వల తారామండలంలోకి దూసుకుపోయి ధృవతారలా వెలుగుతోన్న మన నటనాంజలి అంజలి. లెట్స్ వెల్కమ్ హర్. బొంగరాలంటే కళ్ళు తిప్పింది, ఉంగరాలున్న జుట్టు తిప్పింది, గింగిరాలెత్తే నడుమంపుల్లో నన్నే తిప్పింది. అమ్మో బాపు గారి బొమ్మ, పోలమ్మ మల్లె పూల కొమ్మ, రబ్బరు గాజుల రంగు తీసింది, బుగ్గల అంచున ఎరుపు రాసింది, రిబ్బను కట్టిన గాలి పట్టంలా నన్నే గరేసింది. అమ్మో దాని చెప్పు కమ్మో, పోలమ్మో ఓల్డ్ మొంకిరమ్మో, పగడాల పెదవులతో పడగొట్టింది, పిల్ల కత్తులు లేని యుద్ధం చేసి నన్నే గెలిచింది, ఏకంగా ఎదపైనే నర్తి. హలో బాలా తిరుపతి సుందరి గారు, హౌ ఆర్ యు? ఫైన్. నన్ను పేరుతో ఎవరు వినరు. బిహైండ్ ద స్టోరీ ఏంటి అంటే అది మా నాన్నమ్మ గారి పేరు. బాలా తిరుపతి సుందరి మా నాన్నమ్మ గారి పేరు. సో అంజలి అనేది దానికి యాడ్ చేసి పెట్టారు. సో అది సిన్స్ మా నాన్నమ్మ గారి పేరు కాబట్టి ఎవరికి పిలిచే ధైర్యం లేదు. సో అందుకని మా నాన్నమ్మ గారికి ఇంకొక ముద్దు పేరు ఉంది, బేబీ. బేబీ. యా, ఇంట్లో మొత్తం అందరూ బేబీ 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 చిన్నప్పటి నుండి. అండ్ ఇప్పుడు మా అన్నయ్య కూతుర్లు మా అక్క కూతురు కూడా బేబీ అత్త, బేబీ పిన్ని. అంతే. సో ఎవ్వరికి ఆ పేరు పెట్టి పిలిచే ధైర్యం లేదు. సో ఆల్మోస్ట్ నేను మర్చిపోయాను ఆ పేరు ఉందని. అంజలి సినిమా పేరా? లేదు, అది కలిపే ఉంటుంది. కలిపే ఉంటుంది. ఓకే, ఎలా అది? బాల త్రిపుర సుందరి అంజలి. అబ్బా. సో అంజలి ఇస్ మై నేమ్. అది చాలా పొడుగా ఉంది, చాలా ప్లేస్ లో తీసేశారు కూడా. అది ఏది పెట్టాలి, ఏది మిడిల్ నేమ్ ఎవరికి అర్థం కాలేదు. సో అలాగే అంజలిగా మారిపోయాడు. అంజలి అంజలి చిలికే నవ్వుల పూల చాబిల్లి, అంజలి అంజలి అంజలి. తమిళ ఇండస్ట్రీలో కూడా అంజలినా పేరు? బయట అందరూ అంజలి, ఇంట్లో బేబీ. అంతే, చాలా సింపుల్. జనరల్ గా ఇప్పుడు ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు కదా. అసలు తెలుగు అమ్మాయి ఉండి తెలుగు ఇండస్ట్రీకి రాకుండా డైరెక్ట్ గా చెన్నై వెళ్ళిపోవడం ఏంటి ట్రైన్ ఎక్కి? నేను చెన్నై ఇక్కడ స్కూలింగ్ అయిపోయిన తర్వాత చెన్నై మూవ్ అయ్యాను మా పిన్ని వాళ్ళ ఇంటికి. సో ఎక్కడ? చెన్నైలో. సో అక్కడ నేను స్టార్ట్ చేసాను మోడలింగ్ స్టార్ట్ చేసి, తర్వాత ఫస్ట్ మూవీ ఇట్ హ్యాపెండ్ కట్రదు తమిళ్ అని. ఆ మూవీ చాలా బాగా రాశారు దాని గురించి అండ్ మంచి పేరు వచ్చింది. సో అలా అక్కడ తమిళ్ బేస్ స్ట్రాంగ్ అయింది. ఏ ఊరు సొంత ఊరు? నేను పుట్టింది నర్సాపురం మా నాన్నగారి ఊరు, అండ్ పెరిగింది మా అమ్మమ్మ గారి ఊరు రాజోల్. రాజోల్. సో రాజోల్లో ఎన్ని సంవత్సరాలు ఉన్నావు? పుట్టిన 3.5 4 years వరకునే నేను మా నాన్నమ్మ గారి ఊర్లో ఉన్నాను. మిగిలింది మొత్తం 10th వరకు రాజోల్ అమ్మమ్మ గారి. ఓకే. రాజోల్లో ఏం కాలేజ్ లో చదివారు? నేను కాలేజ్ 1 year అక్కడ చేశాను, తర్వాత చెన్నై షిఫ్ట్ అయ్యాను. ఓకే. సో అందుకే మోస్ట్లీ చెన్నై. కాలేజ్ లో చదువుతున్నప్పుడు చాలా మంది అబ్బాయిలు సో ఉండింది, అది కామనే కదా. ఎవడో కుర్రోడు వచ్చి ప్రపోజ్ చేస్తే రాఖీ కట్టేసామంటే ఏంటి? ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు మీ ఇన్ఫర్మేషన్? ఇది ఆ కుర్రోడు ఫోన్ చేసి చెప్పాడు, ఈ పాయింట్ అడిగండి. శేఖర్ కదా అబ్బాయి పేరు? రాము. యా, ఐ స్టిల్ రిమెంబర్. రాము. అచ్చచ్చో, వాళ్ళకి పెళ్లి అయిపోయి ఉంటుంది పాపం. సో అది దట్ వాజ్ ఇన్ స్కూల్. తిరుగుతున్న వెనకాల ఊరినే రాఖీ కడితే వదిలేస్తా అన్నాడు, కట్టేసా. ఆ తర్వాత కూడా లైక్ రాఖీయే కదా, పర్లా ప్రాబ్లం లేదు అన్నాడు. తమిళ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఎవరైనా హీరోస్ గానీ, డైరెక్టర్స్ సైడ్ గానీ, నిర్మాతలు గానీ ఎవరైనా ప్రపోజ్ చేశారా? ప్రపోజ్ ఉంటాయి కదా. ఎవరు హీరో పేరు చెప్పాలా? ఏ హీరో? వద్దు, వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు అయిపోయినాయి. వాళ్ళ ఇంట్లో అనవసరమైన ఒక పెద్ద భూకంపం వస్తుంది ఇప్పుడు. పాపం తెలుసుగా మీకు, ఇంటికి వెళ్తే ఎలా ఉంటుందో సిచ్యువేషన్. జరిగినవి. యా,
హ్యాపెన్. తమిళ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఎన్ని సినిమాలు అంటే ఎలా వచ్చింది అవకాశం? మోడలింగ్ తర్వాత అవకాశం ఎలా వచ్చింది సినిమా? నా ఫస్ట్ మూవీ కట్రదు తమిళ్. సో ఆ మూవీ ఆఫీస్ అండ్ ఇల్లు ఒకే స్ట్రీట్ లో ఉండదు. నేను డాన్స్ క్లాస్ కి వెళ్ళొచ్చేదాన్ని. అచ్చా. సో అప్పుడు వాళ్ళకి తెలీదు నాకు అసలు ఇంట్రెస్ట్ ఉంది అని. సో ఎవ్రీ డే వాళ్ళకి ఒక హీరోయిన్ ఫ్రెష్ ఫేస్ కావాల్సి వచ్చింది. అండ్ నేను యంగ్ అండ్ ఫ్రెష్ అండ్ ఇన్నసెంట్ అలా. వాళ్ళు ఆ డైరెక్టర్ ఎవ్రీ డే చూస్తూ ఉన్నారంట. ఒక రోజున వాళ్ళ మేనేజర్ ని పంపించి ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఆడిషన్ కి రమ్మనండి నా మూవీలో హీరోయిన్ రోల్ కి అని. అసలు లైక్ ఓకే వెళ్ళి. అప్పుడు నాకు పెద్దగా తమిళ్ కూడా రాదు, వెళ్ళింది కొత్త. సో వెళ్ళి ఏదో మాట్లాడాను. వాళ్ళు మొత్తం షూట్ చేసుకున్నారు. నాకు ఆ కెమెరా ప్రెసెన్స్ కూడా అప్పుడు తెలియదు కదా. సో వాళ్ళు షూట్ చేసింది కూడా నాకు తెలియదు. సో ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ ఆర్ సో లైక్ నాకు ఓకే, నాకు నచ్చింది, మీరు మిగిలినవి ప్రొడ్యూసర్ తో మాట్లాడుకోండి అన్నారు. దట్స్ హౌ ఇట్ హ్యాపెన్. Okay. సో అలా నాకు ఆ ఫస్ట్ ఆఫర్ వచ్చింది. ఓకే. జీవా ఆర్బి చౌదరి గారి పిల్లాడు ఉన్నాడు, ఆ అబ్బాయితో జీవాతోటి. జీవాతో ఆ సినిమా తర్వాత ఎన్ని తమిళ సినిమాలు వచ్చేసాయి? వరుసగా దాని తర్వాత షాపింగ్ మాల్ చేశాను. షాపింగ్ మాల్ తర్వాత ఇట్ హ్యాపెన్. ఇంకా చాలా మూవీస్ తర్వాత మళ్ళీ జర్నీ. షాపింగ్ మాల్ అంటే గుర్తుకొచ్చింది, చెన్నైలో షూటింగ్ చేస్తున్నప్పుడు సీక్రెట్ కెమెరాలు పెట్టి షూట్ చేశారని విన్నాను. అవునండి. ఏంటిది కథ? ఆ షాపింగ్ మాల్ మీరు చూసుంటారు. అది ఒక షాప్ లోపల సేల్స్ గర్ల్స్ అండ్ బాయ్స్ కి వాళ్ళ లైఫ్ స్టోరీ అది. దాన్ని షూట్ చేసినప్పుడు మేము ఒక సెట్ వేసాము. సెట్ లో షూట్ అయిపోయింది ఒక 80 days. తర్వాత దాని ఎక్స్టీరియర్ కోసం రంగనాథన్ స్ట్రీట్ తెలుసు కదా మీకు, అవును. దాని లోపల షూట్ చేయాల్సి ఉండింది. దాని సెట్ కూడా ఉంది, బట్ ఎక్స్టీరియర్ షార్ట్స్ రియాలిటీ ఉండదు అని చెప్పి దాంట్లో షూట్ చేద్దామని హిడెన్ కెమెరాస్ పట్టుకెళ్ళి అప్పుడు నేను 1 మూవీ ఓల్డ్, నా కట్టర్ తమిళ్ మాత్రమే వచ్చింది. పట్టుకెళ్ళి డైరెక్టర్ ఏమన్నారు అంటే కొన్ని థింగ్స్ ఇచ్చారు. లైక్ మేము సేల్స్ గర్ల్స్ కదా, దాంట్లోపల వాళ్ళు థింగ్స్ అమ్ముతారు కదా, ఇలా సమ్ యూనో బ్రషెస్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, అలాంటివి మాకు ఇచ్చారు కొన్ని, నాకు హీరోకి ఇచ్చి ఇది ఊరికినే అలా అమ్ముతూ ఉండండి, లైక్ యూనో జస్ట్ మర్జ్ విత్ ద క్రౌడ్ అని పంపించి వదిలేరు. నేను ఇంకా సిన్సియర్ గా లోపలికి వెళ్ళి యునో వాట్ నేను ఇంత అమ్మాయినా తెలుసా అని చెప్పి ఇంకా అసలు లోపలికి వెళ్ళాం. హీరోకి నాకు అది కాంపిటీషన్ అయిపోయింది. నేను అమ్ముతా అని చెప్పి వాళ్ళు హిడెన్ కెమెరాస్ తో దాని తర్వాత వాళ్ళు వెళ్ళి లంచ్ తినేసి వచ్చి తర్వాత కెమెరా ఆపరేట్ చేసినప్పుడు కూడా మేము చేస్తున్నాం అన్నాం. అది మాకు తెలియదు వాళ్ళు తీసుకోవట్లేదని. నేను ఆల్మోస్ట్ 500 వరకు అమ్మి తీసుకెళ్లి ప్రొడక్షన్ మేనేజర్ దగ్గర చెప్పా, నీ 500 రూపీస్ కమ్మాను ఎనికంటే మీకు ఇచ్చిన థింగ్స్ 1500 రూపీస్ అన్నారు. ఐ వాజ్ లైక్ ఓకే, బట్ అమ్మాను కదా, ఫస్ట్ టైం కదా, యూ షుడ్ అప్రిషియేట్ మీ అని. సో తర్వాత మిగిలిన షార్ట్స్ కూడా చాలా షార్ట్స్ అవి రియలిస్టిక్ షార్ట్స్ ఉంటాయి. వాళ్ళకి తెలుస్తుంది కదా కెమెరా ఎక్కడ ఉంది, షూట్ చేస్తున్నారు. అలా చేస్తే మళ్ళీ ఒక 1 hour 2 hours ఆర్ హాఫ్ ఎ డే మళ్ళీ అలాగా వెళ్ళిపోయి మళ్ళీ ఫ్రెష్ క్రౌడ్ వస్తుంది కదా, వచ్చిన తర్వాత మళ్ళీ లోపలికి వచ్చి మళ్ళీ షూట్ చేస్తాం. వి డిడ్ ఆల్మోస్ట్ లైక్ 1 week 10 days అలాగా షూట్. సో ఆల్మోస్ట్ తెలుగు తమిళ్ కలిపి ఎన్ని సినిమాలు అయినాయి ఇప్పుడు? 46 ఎన్నో అనుకుంటున్నాను. 46 సినిమాలు అయినాయి. తెలుగులో ఎన్ని, తమిళ్లో ఎన్ని? తెలుగులో ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుంటుంది, నేను లెక్క పెట్టలేదు. ఒక 15 తెలుగు ఉంటాయి, మిగతాది రిమైనింగ్ 2 కన్నడ, 2 మలయాళం, రిమైనింగ్ తమిళ్. మలయాళం ఎవరితోటి? మలయాళం మొన్న ఒక మూవీ చేశాను, రోజా పూ అని, బిజు మెనన్ సార్ తో. అది ఒక ఇట్స్ కాన్సెప్ట్ మూవీ. అంతకు ముందర పయ్యన్స్ అని ఒక మూవీ చేశాను. అండ్ కన్నడ ఒక మూవీ పునీత్ రాజ్ కుమార్ సార్ తో చేశాను. అండ్ అంతకు ముందు ఇంకొక మూవీ చేశాను, ప్రేమ్. బాగా గుర్తింపు తమిళ్లో వచ్చిందా, తెలుగులో వచ్చిందా? ఫస్ట్ రికగ్నైజేషన్ తమిళ్ వచ్చింది, బికాస్ ఆబ్వియస్ గా వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. దాని తర్వాత తెలుగు సీతమ్మ వాకిట్లో తర్వాత ఆ లిఫ్ట్ అప్ ఉంది కదా, అది నేను ఎప్పుడు ఎక్స్పీరియన్స్ అవ్వలేదు. అలా లిఫ్ట్ చేసింది ఇండస్ట్రీ. అది స్టిల్ సీత ఏముంటో నాకు అన్ని తెలిసిపోతాయి అంతే, స్టిల్ ఫ్రెష్. అది ఆ లిఫ్ట్ అప్ చాలా కొత్తగా ఉండింది. సో ఆల్రెడీ తెలుగులో ఫస్ట్ సినిమానే సీతమ్మ వాకిలి. ఫోటో అని ఒక మూవీ చేసాము, బట్ అది సంహవ్ అది రికగ్నైజేషన్ తక్కువ ఉండింది. సీత క్యారెక్టర్ చేయడం వల్ల సీత కష్టాలు అంటారు కదా, అట్టగా సీత కష్టాలు అంజలికి ఏమైనా వచ్చినాయా? లేదు, నా కష్టాలు ఇట్ డిపెండ్స్ ఆన్ అవర్ లైఫ్ అని నేను అనుకుంటాను. అది అలా అవ్వాలి అంటే సీతమ్మ SVSC మూవీ అయిన వెంటనే నాకు కష్టాలు వచ్చేసి ఉండాలి. నో, ఐ ఎంజాయ్డ్ దట్ లైమ్ లైట్. మధ్యలో అంజలి కనపడతలేదు ఒక టాక్ ఉండేది. మనం ఒక సినిమా చేసాం, మసాలా. మసాలా అప్పుడు జరిగింది. మేమందరం లైన్ లో నుంచోబెట్టి వెంకటేష్ గారు మమ్మల్ని అందరినీ అడుగుతుంటారు అనమాట. ఆ టైంలో మీ పక్కన హీరోయిన్ ఉంది, అమ్మాయికి లుక్ ఇవ్వండి అని చూస్తే డూపు అమ్మాయి ఉంది. ఒక రోజు చేసాం, 2వ రోజు చేసాం, 3 రోజులు కూడా డూపే అమ్మాయి. ఏంటి సార్ అంటే అంజలి కనపడతలేదు. అంజలి ఎక్కడికి వెళ్ళిపోయింది ఆ టైంలో? ఎందుకు వెళ్ళిపోయింది? ఎవరి కోసం వెళ్ళిపోయింది? ఎవరి కోసమో వెళ్ళలేదు, నా కోసమే నేను వెళ్ళాను. ఐ నీడెడ్ ఎ బ్రేక్. ఎందుకంటే చాలా ఎక్కువ లైక్ ఐ కేమ్ ఫ్రమ్ స్క్రాచ్ టు బి ఫ్రాంక్. నేను ఎలా చెప్పాను, నాకు బ్యాక్గ్రౌండ్ లేదు అండ్ సినిమా బ్యాక్గ్రౌండ్ లోపల నుంచి రాలేదు. జస్ట్ లైక్ ఐఎమ్ ఫ్రెష్ టు ఇండస్ట్రీ అండ్ చాలా హ్యాండిల్ చేశాను అండ్ చాలా అప్స్ అండ్ డౌన్స్ ఫేస్ చేశాను. ఇలాంటివన్నీ ఉండని
సో అట్ వన్ పాయింట్ యాజ్ ఎ గర్ల్ అండ్ యూనో సింగిల్ గర్ల్ నాకు కొంచెం అది ఎక్కువైంది. లైక్ యూనో ఐ కుడెంట్ హ్యాండిల్ ఆల్ టుగెదర్. సో ఐ నీడెడ్ ఎ బ్రేక్. కొన్ని ఇష్యూస్, కొన్ని సిచ్యుయేషన్స్ అండ్ డిమాండ్ చేస్తూ ఉంటాయి కదా, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అండ్ ఫ్రస్ట్రేట్ అయిపోతాం కదా ఒకసారి. లైక్ ఐ నీడెడ్ బ్రేక్. అది ఆ సిచ్యువేషన్ అది వదిలే. నేను ఎక్కడికి వెళ్ళా. ఐ వెంట్ టు ముంబై అండ్ ఐ స్పెంట్ మై ఓన్ టైమ్ అండ్ కేమ్ బ్యాక్. సో ఎవరికి తెలియలేదు, ఫోన్ కూడా పని చేస్తలేదు, ఆఫ్ చేసేసా. ఇక్కడేమో నీ కోసం వెంకటేష్ గారి టెన్షన్, ఓ పక్కన నిర్మాత గారి టెన్షన్, ఓ పక్కన డైరెక్టర్ టెన్షన్. ఎందుకంటే సీతమ్మ వాకిట సినిమాల చిట్లో వెంకటేష్ గారి పక్కన హీరోయిన్స్ అంటే చాలా మంది ఉన్నారు. కానీ అంజలిని తీసుకొచ్చి చేయించారంటే దానికి ఒక స్టేచర్ ఉండాలి. సో ఆల్రెడీ అంత సక్సెస్ తీసుకున్న అంజలి సడన్ గా కనిపించకుండా వెళ్ళిపోయేసరికి ఇండస్ట్రీలో చాలా మందికి అర్థం కాలేదు, ఎందుకు వెళ్ళిపోయింది తెలియదు. తర్వాత చాలా వెబ్సైట్లలో అంజలి లేచిపోయింది అని అలా కూడా వచ్చింది. అంటే ఎక్కడికి వెళ్ళిపోయింది, ఏ స్టేట్ వెళ్ళిపోయింది, ఏ కంట్రీకి వెళ్ళిపోయింది? బేసిక్ గా లేచిపోవాలంటే ఒక్కళ్ళు లేచిపోవడం కుదరదు. లేచిపోవడం అనే వర్డ్ కామన్ గా ఇద్దరు కావాలి, లీస్ట్ ఇద్దరు కావాలి. అవును. సో నేను ఒక్కదానే వెళ్తే ఆ రెండో వాళ్ళు ఎవరు సీక్రెట్ నాకు చెప్పవా? ఉంటే నేను డెఫినెట్ గా మీకు చెప్తా. నన్ను చూస్తే ఎంత హ్యాపీగా మీకు తెలుసుంటుంది కదా. అవును. మరి ఈ ఫేస్ మీరు ఎక్కడ చూస్తారు చెప్పండి? ఇక్కడే చూస్తా అంతే. ఎందుకంటే హ్యాపీగా ఉన్నా వాళ్ళకి తెలుసు, హ్యాపీగా ఉంటాం. సో మొత్తానికి ఆ షూటింగ్ వస్తే అమ్మయ్యా అంజలి వచ్చిందంట, ఇలా జరిగింది. నెక్స్ట్ నా క్లోజెస్ ఉన్నాయి కదా, నా క్లోజెస్ తీశారు. మీ షోల్డర్ ఎవరిదో? అలీ గారు ఉన్నారు పక్కన. సేమ్ అదే మీరేం చూసారో దాన్ని ఫ్లిప్ అన్నమాట. పక్కన అలీ గారు ఉన్నారు, చూడండి ఒకసారి. ఎందుకు సార్? ఆయన చూసారు మిమ్మల్ని, చూడండి ఒకసారి. లైక్ ఆల్మోస్ట్ లైక్ నేను ఆ డూప్ 3-4 సార్లు చూస్తున్నా. ఓకే, గుడ్. సో వెంకటేష్ గారితో 2 సినిమాలు కదా, పెద్ద హీరోలతో. బాలకృష్ణ గారితో కూడా చూసినట్టు. బాలకృష్ణ గారితో ఒకటి, రవితేజ గారితో ఒకటి. ఓకే. అలా. సో అంటే దాని వల్ల యంగ్ హీరోస్ ని ఏమైనా మిస్ అయ్యావా? లేదు, నాకు ఒక సర్టెన్ ఐడియాస్ ఉన్నాయి. నాకు మూవీస్ అంటే ఇలాంటి మూవీస్ చేయాలి. ఇప్పుడు 10 సినిమాలు ఒకేసారి చేయడం కంటే ఒక్క జమ్ మూవీ ఒకసారి చేస్తే మీకు అది 10 years కి గుర్తుంటుంది అనేది నా స్ట్రాంగ్ బిలీఫ్. దట్స్ హౌ ఐ వర్క్డ్ ఇన్ తమిళ్. ఇప్పుడు ఫస్ట్ నాకు కట్రదు తమిళ్ అనే ఆ మూవీ ఆపర్చునిటీ వచ్చిన తర్వాత, మై వెరీ ఫస్ట్ మూవీ వచ్చిన తర్వాత, నేను దాన్ని సైన్ చేసిన తర్వాత నాకు ఇంకొక పెద్ద మూవీ ఆపర్చునిటీ వచ్చింది. పెద్ద మూవీ అంటే పెద్ద స్టార్ హీరో. సో అప్పుడు నేను ఆ మూవీ ఆబ్వియస్ గా నేను చాలా హ్యాపీ అయ్యాను. వావ్ కమాన్ అని చెప్పి సైన్ చేయడానికి వెళ్తే డైరెక్టర్ లేదు, ఈ మూవీ అయితే కానీ మీరు వేరే మూవీ చేయకూడదు అని. అండ్ ఐ హ్యాడ్ టు చూస్ వన్. సో ఇప్పుడు నేను ఆ మూవీ చూస్ చేసుకొని ఉంటే ఆబ్వియస్ పెద్ద హీరో పక్కన హీరోయిన్ కాబట్టి ఒక లిఫ్ట్ ఉంటుంది. బట్ అది నన్ను ఇన్ని సంవత్సరాలు కాపాడుతుందా అంటే డెఫినెట్ గా కాపాడుతుంది. బట్ సమ్హౌ ఐ చోస్ కట్రదు తమిళ్. అది నాకు షాపింగ్ మాల్ ఇచ్చింది, షాపింగ్ మాల్ నాకు జర్నీ ఇచ్చింది. సో ఇలాగా అదొక చైన్ అయింది నాకు. అక్కడి నుంచి నేను అది బిలీవ్ చేయడం మొదలుపెట్టా. సో 10 సినిమాలు ఒకేసారి చేయడం కంటే ఒక్క మంచి సినిమా, ఒక మంచి రోల్ స్ట్రాంగ్ గా గుర్తుండిపోయేది. అది 10 years అయినా గుర్తుంటుంది. యూ స్టిల్ టాకింగ్ అబౌట్ సీత. నేను అదే ప్లేస్ లో ఇంకొక 4 మూవీస్ చేసి నేను సీతమ్మ వాకిట్లో చేయకపోతే మీకు ఎవరికి నేను గుర్తుండను. అలాగా నేను బిలీవ్ చేస్తాను. అంటే అంజలి అంటే సీతమ్మ వాకిటే. సో తెలుగు అమ్మాయిగా తెలుగు ఇండస్ట్రీ నీకు ఫుల్ సపోర్ట్ చేసింది, ఇచ్చింది? డెఫినెట్ గా ఇచ్చింది. హ్యాపీయా? తెలుగు ఇండస్ట్రీ హ్యాపీయా? ఆఫ్ కోర్స్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఇంత షార్ట్ స్పాన్ లో, అంటే షార్ట్ స్పాన్ ఐ వుడ్ సే నెంబర్ ఆఫ్ మూవీస్ విత్ ఇన్ ఎస్పీఎస్సి బలుపు వచ్చేప్పటికే అంజలి అంటే ఎవరో ఆల్మోస్ట్ అందరి గడుపులోని తెలిసింది. బికాజ్ అది మేబీ సీతమ్మ వాకిట్లో వల్ల అయి ఉండొచ్చు, జర్నీ వల్ల అయి ఉండొచ్చు, దేని వల్ల కూడా అయి ఉండొచ్చు. ఆ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు సీత అనే క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేసిన విధం అయి ఉండొచ్చు. అండ్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అండ్ ఇప్పుడు ఇంతకు ముందర మీరు మాట్లాడిన ఇష్యూలో కూడా, నేను కనిపించకుండా పోయిన ఇష్యూలో కూడా, అండ్ తెలుగు ఇండస్ట్రీ నుంచి చాలా మంది నాకు సపోర్ట్ చేశారు. ఈవెన్ బల్పు వరకు, బల్పు షూట్ లో ఉన్నప్పుడు కూడా నాకు చాలా మంది ఓరల్ సపోర్ట్ ఉండింది, మెంటల్ సపోర్ట్ ఉండింది. అండ్ ఇట్స్ ఓకే, వీఆర్ దేర్ అని. అండ్ ఈవెన్ వెంకటేష్ గారు ఆ సిచ్యుయేషన్ లో ఆయన అంత బాగా హ్యాండిల్ చేశారు. ఉంటాయి ప్రాబ్లమ్స్, ఉంటాయి, అమ్మాయి వస్తుంది. అండ్ ఈవెన్ రవికిషోర్ గారు, ఉంటాయి ప్రాబ్లమ్స్, వస్తుంది అమ్మాయి, వెయిట్ చేయండి. లైక్ అది ఎంత మందికి దొరుకుతుందో నాకు తెలియదు. కరెక్ట్. అంటే వెంకటేష్ గారు కాకుండా వేరే ఎవరున్నా కూడా ఏమైనా అమ్మాయి వల్ల షూటింగ్ ఆపుకోవాల్సి వస్తుంది, 1 రోజు 2 రోజులు వెయిట్ చేస్తుంటాం, హెల్త్ బాగాలేదు, అమ్మాయి కనపడతలేదు అంటున్నారు, వై డోంట్ యు గో ఆల్టర్నేటివ్ అనేది ఉండేది. బట్ చాలా సపోర్ట్ చేశారు. అవును. సో ఆ సపోర్ట్ నాకు ఎక్కడ ఎవరు చేస్తారో నాకు తెలీదు. లక్కీగా ఆ సినిమాలో నాకు వెంకటేష్ గారు ఫేర్ అయ్యారు, ఆ ప్రొడక్షన్ హౌస్, మీరందరూ సపోర్టింగ్ రోల్. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే నా ప్రాబ్లమ్స్ మీ ప్రాబ్లమ్స్ అవ్వవు, బట్ మీరందరూ మీ ప్రాబ్లమ్ గా డీల్ చేశారు దాన్ని. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ బ్లెస్డ్ బికాస్
అండ్ ఇన్ దట్ వే వెంకటేష్ గారి మీద నాకు రెస్పెక్ట్ ఎప్పుడు చాలా ఉంది. ఇప్పుడు హ్యాపీగా ఉన్నావు, ఇంకా స్ట్రగుల్లో ఇంకా ఉన్నావా? నో, హ్యాపీ. ఫుల్ ఖుష్, బిందాస్గా ఉన్నావు. అవును. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఇప్పుడు ఏం జరుగుతున్నాయి ప్రాజెక్ట్స్? ఇప్పుడు తెలుగులో నిశ్శబ్దం Okay. నిశ్శబ్దం మూవీ చేసాము, Okay. నేను అనుష్క మాధవన్. అది ఇప్పుడు అయిపోయింది, అచ్చా, రిలీజ్ కి రెడీ అవుతుంది January 30th. ఓకే. తమిళ్లో యాజ్ యూజువల్ నా ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి, Okay. అండర్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ఇప్పుడు ఈ ఉన్నాయి. నిశ్శబ్దం మళ్ళీ టర్నింగ్ పాయింటా అంజలి? ఎందుకు అంటే మీరు అంజలిని ఒకలాగా చూస్తుంటారు కదా, మన పక్కింటి అమ్మాయి, మన ఇంట్లో అమ్మాయి, హోమ్లీ, అలా ఒక అంజలిని చూసుంటారు. బట్ నిశ్శబ్దం మూవీలో నేను ఒక కాప్ రోల్ ప్లే చేస్తున్నాను, ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్. సో ఫ్రమ్ సియాటల్, యుఎస్ లో. ఓకే, ఆ లుక్ కోసం నేను చాలా కష్టపడ్డాను. బేసిక్గా నాకు ఒక 2 months టైం ఇచ్చారు. పోలీస్ అంటే ఎలా ఉండాలి, లైక్ కొంచెం ఫిట్ గా ఉండాలి, కొంచెం చూడటానికి పోలీస్ లా ఉండాలి. దానికి నేను ఒక 2 months ఆల్మోస్ట్ నేను జిమ్ లో పడుకుని, జిమ్ లో లేచి, జిమ్ లోనే తినే వరకు చేశాను. లైక్ మార్నింగ్ ఈవినింగ్ జిమ్ లోనే. అండ్ 1 month కంటిన్యూస్ గా వెళ్ళాను వర్కౌట్ కి. డైట్ అండ్ ప్రాపర్ వర్కౌట్, అండ్ ఇట్ కేమ్ అవుట్ రియలీ వెల్. ఫస్ట్ లుక్ చూసి చాలా మంది అన్నారు, ఇది అంజలియా? అది నేను ఇప్పుడు నువ్వు రాగానే నేను దగ్గరికి వచ్చే వరకు నాకు తెలియలే అంజలి అని. ఎవరో అమ్మాయి వచ్చిన చిన్న పిల్ల అనుకున్నా కదా, బాగా యంగ్గా అయిపోయారు కదా. కదా. హే 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 ఓ నమ్మో. ఆ మూవీ నేను చాలా కొంచెం పెద్ద ఎక్స్పెక్టేషన్ ఉంది నాకు దాని మీద. ఓకే, ఎందుకంటే కాప్ అండ్ ఇవన్నీ తీసి పక్కన పెడితే ఆ క్యారెక్టర్ కని ఒక స్కోప్ ఉంది. ఆ స్కోప్ నాకు చాలా ప్లస్ అవుతుంది. లైక్ ఓకే, అది నాకు ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ మోర్ ఫ్రమ్ ద మూవీ. అవునా? ఓకే, గుర్తుందా అంజలి సినిమాకి స్టేజ్ మీద చెప్పా, సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది సినిమా, గీతాంజలి. గీతాంజలి. మళ్ళీ ఇప్పుడు ఈ సినిమా అవుతుంది. థ్యాంక్ యూ. బాగుంది, జనాలకు కావాల్సింది ఇది. బాగుందా? ఇంత అందంగా ఉన్న అంజలి ఎందుకు దయ్యాల సినిమాలు ఎక్కువ యాక్ట్ చేస్తుంది? అంటే అందమైన దయ్యమా? ఏమో నాకు అలా వర్కౌట్ అయింది. మీరు చెప్పిన గీతాంజలి మూవీ నా వెరీ ఫస్ట్ హారర్ మూవీ, టు బి Okay. ఫ్రాంక్. నేను Okay. అంతకు ముందు తమిళ్లో కూడా హారర్ మూవీ చేయలేదు. ఫోటో కూడా ఫస్ట్ సినిమా ఫస్ట్ సినిమా. నేను యాక్ట్ చేశాను తెలుసా ఫోటోలో. తెలుసు. అప్పటికి నాకు అంత నాలెడ్జ్ లేదు, ఫస్ట్ సినిమా కాబట్టి. సో నాకు తెలిసిన తర్వాత నేను చూస్ చేసిన ఒక ప్రాజెక్ట్, ఒక హారర్ మూవీ. అది నాకు ఫన్ అనిపించింది. అండ్ అప్పుడు కొత్త హారర్ కామెడీ, అండ్ సో నాకు బాగుంది కదా అని చెప్పి తమిళ్లో కూడా పిక్డ్ అప్ సమ్ ప్రాజెక్ట్. గారు బాగా సపోర్ట్ చేస్తారు కదా. బల్పు అన్నిటికీ ఆయన రైటర్ గా వర్క్ చేశారు. బట్ ఆయన ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ మూవీ గీతాంజలి. గీతాంజలి. Yeah. సో ఇది కూడా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. డెఫినెట్ గా అంజలికి మంచి పేరు రావాలి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్రెడీ వచ్చింది, ఇంకా పేరు వస్తుంది. థ్యాంక్ యూ. ఓకే, మీ సిస్టర్ కూడా హీరోయినా? నాకు అక్క ఒకతే, నేను లాస్ట్. అండ్ మా అక్క న్యూస్ రీడర్. షీ గాట్ మ్యారీడ్. ఎక్కడ? ఇక్కడే హైదరాబాద్. హైదరాబాద్. ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం? 2 అన్నయ్యలు, ఒక అక్క, నేను. ఓహో, చిన్న ఫ్యామిలీ. చాలా చిన్న ఫ్యామిలీ. ఓకే, అన్నయ్యలు ఏం చేస్తుంటారు? అన్నయ్యలు 2 బిజినెస్ చేస్తారు, అక్క న్యూస్ రీడర్ అండ్ నేను హీరోయిన్. అండ్ ఇప్పుడు ఈ మూవీ నిశ్శబ్దం కూడా 4 languages లో వస్తుంది. ఓహో, తెలుగు, తమిళ్, అండ్ ఇది క్రాస్ ఓవర్ మూవీ కాబట్టి ఇంగ్లీష్ యాక్టర్స్ చాలా మంది ఉంటారు. మీరు టీజర్ లోనే కనిపించుంటారు. సో మైకేల్ మ్యాడ్సన్ గారిని తీసుకొచ్చాము. అవును. వాళ్ళ పోర్షన్స్ మొత్తం, అంటే ఇది సియాటల్ లో జరుగుతున్న ఒక స్క్రిప్ట్ కాబట్టి చాలా క్రాస్ ఓవర్ యాక్టర్స్ ఉంటారు. హాలీవుడ్ యాక్టర్స్ ని చాలా మందిని తీసుకొచ్చి, సో ఆబ్వియస్ గా అది ఇంగ్లీష్ లో కూడా వస్తుంది. అచ్చా, హాలీవుడ్ లో కూడా సినిమా వస్తుంది. అవును, ఇంగ్లీష్ లో మాట్లాడాలి ఇప్పుడు. మాట్లాడాలి అంతే. డబ్బింగ్, ఓన్ డబ్బింగ్ ఈ సినిమాకి? అవును. ఏ సినిమా నుంచి స్టార్ట్ చేసావు ఓన్ డబ్బింగ్? నా ఫస్ట్ మూవీ నుంచి. తమిళ్? కట్రది తమిళ్ సినిమా చేసేప్పుడు నాకు తమిళ్ రాదు, తెలుగులోనే పైలట్ వాయిస్ మొత్తం ఉంటుంది. మీరు విన్నారంటే మొత్తం తెలుగులో ఉంటుంది. అండ్ జీవాకి తెలుగు వచ్చు. అవును. సో అందుకని నేను తనకి కొంచెం నాకు కంఫర్టబుల్ గా ఉంటుందని తెలుగులో మాట్లాడేవారు. సో అందుకని నా పైలట్ వాయిస్ మొత్తం తెలుగులో ఉంటుంది. ఓకే. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ దానికి. సో అందులో ఒక సాంగ్ ఇళయరాజా గారు పాడారు. ఆ సాంగ్ కి ఫ్రంట్ ఒక 4 లైన్స్ నేను మాట్లాడిన లైన్స్ ఉంటాయి. సో అమ్మాయి వాయిస్ బాగుంది కదా, మాట్లాడిద్దాము అని చెప్పి యువన్ శంకర్ డబ్బింగ్ అయిందా సినిమాది? అయినట్టుంది. డేర్ అని చెప్పి ఏదో డేర్ అనుకుంటా. పెద్ద ఇక్కడ పెద్ద రికగ్నైజేషన్ రాలేదండి. సో అప్పుడు మాట్లాడిద్దాము అని స్టార్ట్ చేసి అప్పుడు నేర్చుకోవడం మొదలు పెట్టాను తమిళ్. సో ఆ మూవీ ఫస్ట్ మూవీ డబ్బింగ్ చెప్పాను. సో దాని తర్వాత ఇంకా వాయిస్ బాగుంది కదా అని అలా చెప్పించడం మొదలు పెట్టారు. తెలుగు ఆబ్వియస్ గా నాకు చెప్పారా? నాకు ఇది ఎక్స్పీరియన్స్ కూడా అయింది. మొన్న రీసెంట్ గా నేను విజయ్ సేతుపతి ఒక ప్రాజెక్ట్ చేసాము, సింధుబాద్ అని. దాని షూటింగ్ కి అక్కడ తెన్కాశీలో షూట్ చేస్తున్నాము. చీకటి అంటే చీకటి, మీరు నాకు ఇక్కడ ఉంటే కనిపించరు, అంత చీకటి. ఆ చీకట్లో నేను నుంచుని ఉన్నాను. ఒక 4 వచ్చి అంజలి మేడం గారితో ఫోటో కావాలి అన్నారు. అంటే వాళ్ళ టీమ్, అసిస్టెంట్ డైరెక్టర్స్ టీమ్, అంజలి గారు ఇక్కడ లేరంటే, లేదు ఆవిడ వాయిస్ వినిపించింది, మేము వచ్చామన్నారు. లైక్ వాళ్ళు అప్పటి నుంచి చెప్పారు, మీరు బయటకు వెళ్ళాలంటే జిప్, లేకపోతే రాకూడదు, చూడక్కలా వింటే అర్థమవుతుంది అని. ఈవెన్ ఒక మూవీకి మాత్రం నేను డబ్బింగ్ చెప్పలేదు, ఢిల్లీ పెళ్లి తమిళ్ రీమేక్ కి. అప్పుడు నేను వేరే షూట్ లో ఉన్నాను. వాళ్ళకి రిలీజ్ కొంచెం కంగారు అని చెప్పి వేరే ఎవరితో డబ్బింగ్ చెప్పించారు.
దాని ప్రమోషనల్ ఈవెంట్స్ లో కూడా లైవ్ కాలర్స్ చాలా మంది అడిగారు మీరు ఎందుకు మూవీకి డబ్బింగ్ చెప్పలేదు అని. ఐ వాస్ లైక్ షాక్. అవునా, ఓ ఇంత అబ్జర్వ్ చేస్తున్నారా, సరే. అప్పుడు నేను డిసైడ్ అయ్యా లైక్ ఎలా అయినా కూడా డబ్బింగ్ నేనే చెప్తాను. యోగా చేయడంలో జూనియర్ రామ్దేవ్ బాబా అంటుంటారు చాలా, అంటే అంత ఏరియల్ యోగా చేస్తున్నాను ఇప్పుడు. అంత ఇష్టమా? బాగా నచ్చుతుంది నాకు. అండ్ నాకు ఫస్ట్ వర్కౌట్ బాగా నచ్చుతుంది. ఏదో ఒకలా లోపలికి వెళ్ళాను. సో ఇప్పుడు నేను బయటికి రాలేకపోతున్నాను. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఇక్కడ యోగా చేస్తే ఎలా ఉంటుంది? ఈ డ్రెస్ లో బాగా అది ఏరియల్ యోగా. అది జనరల్ గా గ్యాప్ దొరికితే హీరోయిన్లు మేకప్ వేసుకోవడం లేకపోతే టచ్అప్ నేను చేసుకోవడం. వర్కౌట్ చేస్తా. అదే 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 ఆ విషయం చెప్పబోతాను. ఓ సారీ. అది అమ్మ మీకు ఒక 1 అవర్ టైం ఉందమ్మా అనగానే వెళ్ళిపోతా ఉంటా కదా. నేను క్యారవెన్ లో కూర్చొని కూడా వర్కౌట్ చేస్తూ ఉంటా. అచ్చా. క్యారవెన్ లో ఏమేం చేయగలం? యాబ్స్ వర్కౌట్ చేద్దాం, ప్లాంక్స్ చేద్దాం, సైడ్ ప్లాంక్స్ చేద్దాం, ట్విస్ట్ చేద్దాం, అలాంటివన్నీ ఉంటాయి. ఓకే జిమ్ రిక్వైర్ లేని వర్కౌట్స్ అన్ని ఆ క్యారవెన్ లో చేస్తా. ఓకే. అండ్ షూటింగ్ బయలుదేరేప్పుడు చేస్తా, కార్ లో చేస్తా. సో ఇప్పుడు సెటిల్ అయింది హైదరాబాద్. అంజలి హైదరాబాద్ చెన్నై? హైదరాబాద్. ఓకే. ఫ్యూచర్ లో ఫ్యూచర్ లో అంటే అది నాకు తెలియదు. లైక్ నాకు హైదరాబాద్ బాగా నచ్చుతుంది. Okay. అండ్ చాలా నా ఫ్రెండ్స్ తో నాకు చాలా సార్లు ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. నువ్వు చేసి షూటింగ్స్ అనో చెన్నై హైదరాబాద్ లో మార్చి ఉన్నప్పుడు ఎందుకు హైదరాబాద్ లోనే ఉంటున్నాను. నాకు హైదరాబాద్ లో ఉండడం చాలా బాగా నచ్చుతుంది. నాకు పెళ్లి ఎప్పుడు? పీస్ఫుల్ గా ఉంటుంది. పెళ్లి ఎందుకు పెళ్లి నా పెళ్లియా? ఇంకా టైం ఉందిగా, ఇంకా టైం ఉందిగా. ప్రాజెక్ట్స్ ఉన్నాయిగా. ప్రాజెక్ట్స్. ఓకే. ఆ ప్రాజెక్ట్స్ తర్వాత ఈ ప్రాజెక్ట్ అప్పుడు ఆలోచిద్దాం. ఓకే. అండ్ నాకు ఇంకా మా అన్నయ్యకి పెళ్ళి అవ్వాలి. ఓహో. ముందర పెట్టాను వాడిని. ఆహా. మా అన్నయ్యకి పెళ్లి అయ్యాక నాకు పెళ్లి. ఆ. సో అందుకని మా అన్నయ్యకి నేను ఇండైరెక్ట్ గా వాడికి ఇంజెక్ట్ చేస్తున్నా, నువ్వేదో ఒకటి అని. అలాగేమో అనుకో, మంచి అమ్మాయిని చూద్దాం, టైం అయినా పర్వాలేదు, ఆ. వెయిట్ చేయి. ఓకే. అంటే ఇప్పుడు సపోజ్ ఎలాగో స్టాఫ్ ఉంటారు, ఎప్పుడు ఎవరు లేనప్పుడు Hmm. నీలో నుంచి ఒక సింగర్ బయటకు వస్తుందంటే నిజమేనది? సీరియస్లీ ఆ, ఎవరు చెప్పారు మీకు ఇది? మనకి ఇప్పుడు ఒకటే క్యారవాన్ ఇచ్చారు మనకి. షిట్, మీరు అటువైపు ఉన్నారా? నేను అటువైపు ఉన్నాను. అటువైపు ఉన్నాను. చిచి అది కాదు షా, మీరు అటువైపు ఉన్నారని మీకు తెలియకనే. సారీ. నేను విన్నా ఎవరు అంజలి దగ్గర ఎవరో సింగర్ ఎవరో వచ్చున్నారు, అద్భుతమైన సింగర్ ఈ అమ్మాయి. పాట పాడావు కదా ఆల్రెడీ సినిమాలో. ఏ సినిమాలో? చిత్రాంగద. ఓకే. ఇవాళ మార్నింగ్ ఒక పెద్ద డైరెక్టర్ ఫోన్ చేశారు. ఆ. అంజలి వస్తుందంట కదా మీ షోకి. Hmm. అవును సార్ వస్తుంది అని చెప్పి నాకు ఒకసారి ఫోన్ చేసి నన్ను విపరీతంగా ఏడిపించింది ఆ అమ్మాయి. అసలు ఎందుకు ఏడిపించింది, ఏంటి అవసరం అని ఆ డైరెక్టర్ కంప్లైంట్ చేశారు. నేను బాగా ఏడిపించిన డైరెక్టర్స్ బోల్ మంది ఉన్నారు. ఎవరు సార్? ఏ పేరు తో స్టార్ట్ అవుతుంది, ఏ లెటర్ తో స్టార్ట్ అవుతుంది? ఎస్ డైరెక్టర్సా? డైరెక్టర్స్. నన్ను డైరెక్ట్ చేశారా? ఆ. శ్రీవాస్ గారు. సముద్రగని. ఓ మై గాడ్, ఈయన వద్దు, నా పరువు పోతుంది ఇప్పుడు. నో. ఏం మరి ఆయన అడగమన్నారు, నేను అడిగాను అంతే. అచ్చో, సరే ఓకే. ఏంటిది, ఏం చేశారు? ఆయన సెట్స్ నాటోటికల్ 2 చేసాము ఇప్పుడు. అవును. సెట్స్ లో నా వాయిస్ తప్ప ఎవరి వాయిస్ వినిపించదు. అవును. నాకు సముద్రకని సార్ చాలా సంవత్సరాల నుంచి తెలుసు. ఇండస్ట్రీలో నేను బడ్డింగ్ ఉన్నప్పటి నుంచి తెలుసు. సో చిన్నప్పటి నుంచి చూస్తున్నారు. అల్లరి చేస్తాను, గోల్ కడితే ఇవన్నీ తెలుసు ఆయనకి. సో సెట్స్ లో ఏ గొడవ జరిగినా అందరూ నా వైపు చూపిస్తారు, నన్ను ఏమనరు కదా అని. యాక్చువల్ గా చేసింది నేనే అయి ఉంటాను, కాకపోతే నేను డిస్ట్రిబ్యూట్ చేస్తాను అందరికి. తినేది చేసింది, తినిది చేసింది అని వాళ్ళందరూ కంప్లైంట్ వస్తారు. సార్ మొత్తం చేసింది ఈ అమ్మాయి, ఆ అమ్మాయి చేసింది, నీ బుద్ధి ఎక్కడికి పోయింది, నువ్వు దాంతో కలిసి చేయమని అడిగింది ఎవరు, అమ్మాయి అది చేస్తుంది మీకు తెలుసు కదా, ఎవరు చేయమన్నారు తనతోటి అని. సో ఆబ్వియస్ గా నేను సేఫ్ జోన్ లో ఉంటా, మిగిలిన వాళ్ళు అందరూ తిట్లు తినేసి వెళ్తూ ఉంటారు. సో ఎవరినైనా ప్రాంక్స్ చేయడము, ఏడిపించడము, లైక్ సడన్ గా వెళ్తాను, చైర్ లాగేస్తాను, లేకపోతే మైక్ లో యాక్షన్ వాళ్ళు చెప్పినప్పుడు కట్ చెప్పేస్తాను, అలాంటివన్నీ చాలా జరిగినాయి ఆ సినిమాలో. ఆ హీరో శశి కుమార్ సార్ అయితే అమ్మాయిని కొంచెం మాట్లాడడం మానవ, ఎక్కడుంది అనుకుంటున్నారు సార్, అక్కడ ఎక్కడో ఉందంటే వినిపిస్తుంది, ఆపమని కొంచెం సేపు అంటారు. లైక్ ఆల్మోస్ట్ ఆ సెట్స్ ని చాలా రూల్ చేశాను నేను, అందుకే భయంగా నేను ఇప్పుడు కాల్ కనెక్ట్ చేస్తాను. ఏమని ఏడిపించావు ఆయన చాలా విడిపించాను. ఆయన నేను మేకప్ చేస్తానండి, ఇష్టానికి వేసేస్తాను. ఆయన సినిమాలో ఒక గెస్ట్ అపియరెన్స్ చేశారు. సో దానికి మేకప్ వేస్తాను రండి అని చెప్పి, పైలట్ వాయిస్ రాకపోతే డబ్బింగ్ చెప్తాం కదా అక్కడ స్పాట్ లో, దానికి మైక్ లో అరవకుండా చెవులు అరిచేస్తాను. చాలా ఉన్నాయి, ఒకటా రెండా రికార్డులు ఉన్నాయి. ఒక 2 రోజులు చెప్పినా కూడా అవ్వవు. ప్రాంక్స్ అని చెప్పి మొత్తం అందరినీ ఏడిపిస్తాం. సో రోడ్ మీద వెళ్తుంటే ఎవరిని, నేను ఆ రోజు లాస్ట్ డే షూట్, సో నేను చాలా సాడ్ గా ఉన్నా వెళ్తున్నా. అలాగా కొండలు, వాగమన్ కొండల్లో అక్కడ మనుషులు అనే వాళ్ళు ఉండరు. మా సెట్ వాళ్ళు ఒకటి ముందర నుంచి వస్తున్నారు, ఎవరో ఒక లోకల్ పర్సన్ ఎవరో. సో ఆయన వస్తున్నారు, నా పక్కన నాతో యాక్ట్ చేసిన ఇంకో అమ్మాయి వెనకాల వస్తుంది, ఎడవ కంజలి అని. సో నాకు చాలా లో అయ్యాను, ఏమో చేయాలి, ఏదో ఒకటి చేయాలంటే ముందర నుంచి అతను వస్తున్నాడు,
ఆయన వచ్చి ఫోర్స్ని బట్టి అర్థమవుతుంది కదా మనకి ఫోటో అడగడానికి వస్తున్నారని. సో ఆగుతాడని నాకు తెలుసు. వచ్చి మేడం కెన్ ఐ హ్యావ్ ఎ సెల్ఫీ అంటే అప్పుడు అరిచాను అని. వాడికి అర్థం కాల, బికాస్ అది అమానుష్యమైన ప్లేస్. సో అక్కడ పాములు దయ్యాలు అన్ని ఉంటాయి. అమ్మో. సో వాడికి నేను ఏం చూసాను అరిచాను అర్థం కాలేదు. అలా ఉన్నాడు ఫ్రీజ్ 5 minutes. మేము చెప్పేసి వెళ్ళిపోయాం వెనక్కి తిరిగి. అచ్చా. తర్వాత శశి గారు పిలిచి, మీరు అందరికీ అసలు బుద్ధుందా లేదా, మీరు అమ్మాయి అసలు ఎందుకు అలా ఏడిపిస్తున్నారు, వాడెళ్ళి ఆ అమ్మాయి వాళ్ళ అమ్మతో కంప్లైంట్ చేసి మీ అమ్మాయి ఆ అమ్మాయి కలిపి నన్ను నేర్పించారు. నాకు 5 minutes గుండె జస్ట్ చెవిలోకి వచ్చింది, వెనకాల ఏదైనా ఉందనుకున్నాను. నేను మూవ్ అయితే చంపేస్తుందని భయం వేసింది. లాస్ట్ డే దీని తర్వాత మనల్ని ఎవరు ఏమంటే ప్రాబ్లం లేదు. జర్నీ సినిమా. జర్నీ సినిమా. ఓకే, అద్భుతమైన సినిమా అది. ఆ. అంటే మీరు అది చేస్తున్నప్పుడే అది సినిమా హిట్, డెఫినెట్ గా ఇది అద్భుతంగా ఆడుతుంది అని అనుకున్నా. లేదు, అది మూవీ నాకు అప్రోచ్ అయినప్పుడు మురుగదాస్ గారి ఫస్ట్ ప్రొడక్షన్ మూవీ అది. Hmm. ఫాక్స్ స్టార్ వాళ్ళతో టైఅప్ అయ్యి ఫస్ట్ నన్ను అప్రోచ్ అయినప్పుడు లైక్ సమ్ అదర్ మూవీ మనం చేస్తాం కదా రొటీన్ గా, అలాగే ఎక్కువ మూవీ అని అనుకున్నాను నేను. ఒక పర్టికులర్ గా ఒక పెద్ద స్కెడ్యూల్ అయిన తర్వాత నాకు అనిపించింది మూవీ ఎందుకో ఎక్కడో క్లిక్ అవుతుంది అని. కానీ అంత పెద్ద హిట్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే. అప్పటి వరకు యూనో కొంచెం డార్క్ టోన్, షాపింగ్ మాల్ అన్ని మూవీస్ లోని కొంచెం టోన్ డౌన్ చేసేవాళ్ళు, కలర్ తగ్గించండి కలర్ తగ్గించండి. సో ఈ మూవీలో ఫస్ట్ టైం మురుగదాస్ గారు అమ్మాయికి మేకప్ వేయకండి, జస్ట్ ఏ కలర్ ఉందో ఆ కలర్ చూపించండి, అందరికి తెలియాలి అమ్మాయి కలర్ తక్కువ కాదు అన్న విషయం తెలియాలి. కొంచెం కొంచెంగా డెవలప్ అయ్యి పొడుగు జడ పెడదాము, అండ్ సల్వార్స్ అన్ని ఒకేలాగా ఉండాలి, అండ్ యూనో యాటిట్యూడ్, క్యారెక్టర్ యాటిట్యూడ్ మొత్తం అబ్బాయిలా ఉంటుంది. నాకు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడే అమ్మాయి అబ్బాయిలాగా ఉండాలి అని. Oh. సో యాక్చువల్ గా నాకు అది టఫ్, నేను ప్లే చేసిన వాటిలో నాకు కొంచెం టఫ్ అయిన రోల్ అది అని చెప్పగలను. ఎందుకు అంటే అబ్బాయిలాగా అట్టైర్ ఇచ్చి అబ్బాయిలాగా చేయమంటే ఓకే, అది కష్టమేం కాదు. పొడుగు జడ, సల్వార్, 2 సైడ్ దుప్పట్టి, తర్వాత బొట్టు అన్ని పెట్టి అబ్బాయిలాగా చేయమంటే అది కొంచెం అది ఫెమినైన్ అయిపోతుంది కదా. సో అది నాకు కొంచెం కష్టంగా ఉండేది. అండ్ ఆ క్యారెక్టర్ డైలాగ్స్ కూడా సినిమాలో ఎక్కడ నవ్వదు. మీరు చూసారంటే ఆ ఒక్క ఈ సాంగ్ లీడ్ లో మాత్రమే నవ్వుతాను నేను. సినిమా త్రూఅవుట్ సినిమా ఎక్కడ నవ్వను. అలా స్ట్రిక్ట్ స్ట్రైట్ ఫేస్ ఉంటుంది, మాట్లాడితే 5-6 పేజీలకి మాట్లాడుతుంది, డగడగడగడగడగడ అని ఉంటుంది డైలాగ్స్ మొత్తం అని. సో అది నేను ఫస్ట్ టైం నేను డబ్బింగ్ చెప్పిన అన్ని మూవీస్ లోని నేను పేపర్ పట్టుకెళ్ళి నెక్స్ట్ డే వచ్చి డబ్బింగ్ చెప్పిన ఒకే సినిమా అది. అచ్చా. 5 పేజీలు ఉంటుంది ఒక సీన్ లో డైలాగ్. ఆ పార్క్ లో నువ్వు నా అత్త కొడుకువా మామ కొడుకువా అని మొదలు పెడుతుంది, అది ఎక్కడో ఆ సాంగ్ లీడ్ లో ఆగుతుంది, వెళ్ళి కంటిన్యూస్ గా మాట్లాడుతుంది. సో ఆ పేజ్ ని నెక్స్ట్ డే వెళ్ళి కంటిన్యూగా చెప్పాను నేను. లైక్ అది నాకు కొంచెం టఫ్ రోల్. ఫస్ట్ వెంకటేష్ గారు కాంబినేషన్, పక్కన మహేష్ బాబు గారు, వీళ్ళు కాకుండా జయసుధ గారు, ప్రకాష్ రాజ్ గారు, ఇంతమంది ఆర్టిస్టులతోటి కాంబినేషన్ చేస్తున్నప్పుడు ఎక్కడో ఒక చిన్న భయం ఉంటుంది. పెద్ద ఆర్టిస్టుల పక్కన మనం చేస్తున్నాం, అలా ఏమైనా అనిపించింది ఆ సినిమా అప్పుడు? నాకు ఫస్ట్ 2-3 days అసలు చెమట్లు. ఎందుకంటే ఫస్ట్ డే కాంబినేషన్ వెంకటేష్ గారితో, అండ్ ప్రకాష్ రాజ్ గారు, జయసుధ గారు ముగ్గురు ఉన్నారు. మహేష్ గారు 1 week తర్వాత వచ్చారు. ఫస్ట్ 2-3 days వెంకటేష్ గారు చాలా కంఫర్టబుల్ గా పెట్టుకున్నారు. లైక్ ఇట్స్ ఓకే, నీకు వచ్చింది చెయ్యి, అది పర్వాలేదు, నీకు వచ్చింది చెయ్యి అని. అండ్ డైరెక్టర్ కూడా శ్రీకాంత్ గారు కూడా లైక్ ఆ అమ్మాయికి డైలాగ్స్ కరెక్షన్ చెప్పకండి, ఆ అమ్మాయి చెప్పిన డైలాగ్స్ బాగున్నాయి, అది మీరు యాడ్ చేసుకోండి అని. ఎందుకంటే ఆ స్లాంగ్ బాగా వస్తుంది, సో దాన్ని మీరు డిస్టర్బ్ చేసి అనవసరంగా కరెక్ట్ చేయొద్దు డైలాగ్స్ అని. సో నాకు కొంచెం ఫ్రీడమ్ ఉండింది. అయినా కూడా అంతమంది మధ్యలో నాకేంటి భయం అంటే నా వల్ల 1 more వెళ్ళిపోద్దేమో, దాని వల్ల వాళ్ళు ఫీల్ అవుతారేమో, వాళ్ళందరూ బాగా చేస్తారు, నేను భయం వల్ల సరిగ్గా చేయలేనేమో, కాన్షియస్ గా అయిపోతానేమో, ఆ ఫీలింగ్ నాకు ఎక్కువ ఉండేది. ఒక 2-3 days తర్వాత నాకు కొంచెం కంఫర్టబుల్ గా ప్రకాష్ రాజ్ గారు ఇంకా బంగారు తల్లి ఏంటి చెప్పు చెయ్యి ఏముంది అది ఇది కాకపోతే ఇంకోసారి వెళ్తాము అని చాలా కంఫర్టబుల్ గా చూసుకున్నారు. నాకు 3 days తర్వాత నేను సెటిల్ అయిపోయా. ఆ తర్వాత ఇంకా అసలు బాలకృష్ణ గారితో చేస్తున్నప్పుడు నాకు చాలా భయం ఉండింది. ఫస్ట్ ఆ సాంగ్స్ మేము షూట్ చేసాం, ఇప్పుడు మీరు ప్లే చేస్తాం. ఫస్ట్ సాంగ్ బల్గేరియాలో షూట్ చేసాం. వెళ్ళాను, నేను బాలకృష్ణ గారిని పూజ రోజున మాత్రమే చూసాను. ఆ రోజున ఆయన నాకు చాలా కంఫర్టబుల్ గా ఏముంది నేనైతే ఏంటి అలా లైక్ ఇట్స్ ఓకే, నార్మల్ గా ఉండు. ఆ సాంగ్స్ చేసినప్పుడు సాంగ్స్ కాబట్టి నాకు కొంచెం కంఫర్టబుల్ గా అనిపించింది. డైలాగ్ డెలివరీ అయితే అక్కడే బెబ్బగా అందును. ఆ తర్వాత సీన్స్ కి వచ్చేప్పటికి నాకు కొంచెం కూల్ డౌన్ అయింది. అండ్ బాలకృష్ణ గారు డిక్టేటర్ సినిమాలో ఇంత కూల్ ఉంటారు అసలు సెట్స్ లో. లైక్ ఆయన అంటూ ఉంటారు, నేను చేయాలి యాక్చువల్ గా ఈ టాంట్రమ్స్ అన్ని, నువ్వు చేస్తున్నావు, నేను కోపం వచ్చి ఎందుకు నన్ను ఇలా చేస్తున్నారు అని చెప్పి సెట్స్ లో. అప్పుడు బాలకృష్ణ గారు కూల్ డౌన్ నేను చేయాల్సినన్ని నువ్వు చేస్తున్నావు కదా, నేను కామ్ గా ఉంటున్నాను. లైక్ ఇట్ వాస్ ఐ హ్యాడ్ టూ మచ్ ఫన్ ఇన్ డిక్టేటర్. నిజంగా రియల్ లైఫ్ లో
ఒక దయ్యం నిన్ను బాగా ఇబ్బంది పెట్టిందంట, నిజమేనా? బాగా ఇబ్బంది పెట్టడం కాదు, అది ఒక బిలీఫ్ ఉంటుంది కదా. ఇంతకు ముందర నేను వేరే ఇంట్లో ఉండేదాన్ని, ఇప్పుడు ఉండే ఇల్లు కాదు, వేరే ఇంట్లో ఉండేదాన్ని. ఆ ఇంట్లో నాకు భయం వేసేది, లైక్ పడుకున్నప్పుడు ఎవరో లేపేస్తారు, యూనో అది మనకి క్రియేట్ చేస్తారు కదా ఎవరో ఒకళ్ళు. అంటే నెంబర్ ఆఫ్ మూవీస్ చేయడం వల్ల ఇలా అనిపించిందా నీకు? లేదు, యాక్చువల్ గా నేను దయ్యం సినిమా చేసి వచ్చిన తర్వాత మనశ్శాంతిగా పడుకుంటా. రియల్ గా జరిగింది? నిజంగా మనశ్శాంతిగా పడు. నెక్స్ట్ 6 months కి నేను భయపడను, ఎందుకంటే మనకి టెక్నిక్స్ తెలుసు కదా. ఇది రోప్ లో లాగారు, దీన్ని CG లో చేశారు, ఇది బ్యాక్గ్రౌండ్ గ్రీన్ మ్యాట్, ఇలాంటివన్నీ మనకు తెలుస్తాయి కాబట్టి నేను పెద్ద భయపడను. 6 months తర్వాత బ్యాక్ టు ఫార్మ్, మళ్ళీ భయపడతా. ఇక్కడ నాకు సంభవ్ నేను నిద్రపోతుంటే ఎవరో లేపేస్తారు పక్కన వచ్చి నుంచి, ఇది క్రియేట్ చేయబడుతుంది కదా. ఈ పని మనుషులు లేకపోతే ఎవరో ఒకళ్ళు చెప్తారు కదా, అమ్మా ఇలా ఉంటే దీంతోటే దీన్ని ఇది చేయించాలి, సంభవ్ ఏదో ఉంటుంది కదా. సో అవన్నీ ఎక్కించి నాకు మనశ్శాంతి లేకుండా పోయింది. ఇంట్లో దయ్యం ఉంది, 12ంటికి వస్తుంది, నేను పడుకుంటే లేపేస్తుంది, ఇలాంటి ఫీలింగ్స్ అన్నీ ఉండేవి. సో దెబ్బకి ఖాళీ చేసేద్దాం ఇల్లు, ఖాళీ చేసేసి షిఫ్ట్ అయిపోయా. చాలా భయం వేసింది, చాలా భయం వేసింది. నేను హోటల్కి వెళ్ళి షిఫ్ట్ అయ్యి మిడ్-నైట్ లో వెళ్ళి హోటల్లో స్టే అయిన రోజులు కూడా ఉన్నాయి. అవునా? హోటల్లో రూమ్ తీసుకుని పడుకునేదాన్ని. దాని నుంచి ఎలా బయటపడ్డావు? ఇల్లు ఖాళీ చేసి బయటకు వచ్చా. నన్ను ఎవరూ భయపెట్టలేరు ఇలాంటి సౌండ్స్ తో. ఎక్స్క్యూజ్ మీ. చాలా కష్టపడి ఈ పొజిషన్కి వచ్చావు అంజలి. నీ లైఫ్ లో బాగా స్ట్రగుల్స్ పడిన సంఘటన ఏమైనా ఉందా? ఉంది. అప్స్ అండ్ డౌన్స్ అందరికీ ఉంటాయి, బట్ మేబీ ఐ వుడ్ నాట్ సే నాకు ఇనిషియల్ స్టేజ్ కష్టంగా ఉంది అని చెప్పను, ఎందుకంటే నాకు ఫస్ట్ మూవీ లక్కీగా బాగానే కుదిరింది అండ్ ఆ మూవీ లైనప్ బాగానే. కానీ పర్టికులర్ పాయింట్స్ ఉంటాయి కదా, ఎలా అంటే ఒకసారి లైక్ యూనో నా పర్సనల్ ఇష్యూస్ వల్ల ఒకసారి బయటకు వెళ్ళి మళ్ళీ లోపలికి వచ్చినప్పుడు ఆ పర్టికులర్ ఇన్సిడెంట్ అప్పుడు ఆల్మోస్ట్ అందరూ అన్నారు అయిపోయింది, ఇంకా కిందకెళ్ళి పైకి రావడం అనేది అంత ఈజీ కాదు కదా. అదే స్టాండర్డ్ మెయింటైన్ చేయడం ఓకే, బట్ ఆల్మోస్ట్ నా లెఫ్ట్ కదా, వెళ్ళిపోయి మళ్ళీ వచ్చాను లోపలికి. సో అది చాలా కష్టం అవుతుంది, అంత ఈజీ కాదు ఎవరికి. ఇండస్ట్రీ బయటకు వెళ్ళి లోపలికి రావడం అనేది కొంచెం కష్టము, యాక్సెప్ట్ చేయరు, లిఫ్ట్ అప్ దొరకదు అని. లక్కీగా నాకు గీతాంజలి తోటి ఆ లిఫ్ట్ అప్ దొరికింది. గీతాంజలి మూవీ నేను చేస్తున్నప్పుడు, మసాలా తర్వాత గీతాంజలి, మసాలా మూవీ కంప్లీట్ చేసేసిన తర్వాత గీతాంజలి నాకు ఆఫర్ చేశారు. హీరోయిన్ సెంట్రిక్ మూవీ, అప్పట్లో హీరోయిన్ సెంట్రిక్ అంత పాపులర్ కూడా కాదు. సరే మనం యూనో మళ్ళీ ఫస్ట్ ఎక్కడి నుంచో ఒక చోటు నుంచి స్టార్ట్ చేయాలి అని అలా స్టార్ట్ చేసిన మూవీ గీతాంజలి. దానికి ముందర చాలా స్ట్రగుల్ అయ్యాను అండ్ అన్ని విధాలుగానే, మెంటల్ గా, ఫిజికల్ గా, యూనో ఫినాన్షియల్ గా కొంచెం స్ట్రగుల్ ఉండేది. అప్పుడు నేను హైదరాబాద్ కి మూవ్ అయిపోయిన తర్వాత లక్కీగా నాకు గీతాంజలి కలిసి. కెరియర్ లో బెస్ట్ కాంప్లిమెంట్ ఏ సినిమాకి వచ్చింది? ఫస్ట్ కాంప్లిమెంట్స్ ఆల్వేస్ బెస్ట్ కదా, సో అది నేను కౌంట్ లో చెప్పను. సో అది నాకు కట్ర తమిళ్కి వచ్చింది. తర్వాత జర్నీ సినిమాకి చాలా అప్రిషియేషన్ వచ్చింది. ఎంత అప్రిషియేషన్ అంటే లైవ్ కాలర్స్ లో చాలా మంది అబ్బాయిలు చెప్పారు, మా అమ్మకి చెప్పాను ఇలాంటి అమ్మాయిని చూస్తే పెళ్లి చేసుకుంటాను అని. రిపీటెడ్ గా చాలా మంది చెప్పారు అలాంటి అమ్మాయి, అది కూడా లుక్స్ పరంగానే కాదు, అలా డామినేటింగ్ ఉండాలి, అలా యూనో ఫోర్స్ గా ఉండాలి, అలా అందంగా ఉండాలి, మాట్లాడాలి, అలా. ఆ సినిమాకి నాకు చాలా మంచి కాంప్లిమెంట్స్ వచ్చినాయి అండ్ టువర్డ్స్ క్లైమాక్స్ కావచ్చు, పర్ఫార్మెన్స్ వైజ్, అండ్ ఐ గాట్ వెరీ గుడ్ అప్రిషియేషన్. ఫైనల్ గా ఇది చాలా హార్ట్ గురు, కొన్ని క్వశ్చన్స్ నేను అడుగుతాను. 10 seconds లో నీకు వచ్చిన వంటలు టకటక చెప్పు, వంటల పేర్లు. నేను వండగలిగేవా? మటన్ బిర్యానీ, ఆమ్లెట్, ఎగ్ ప్రాన్ కర్రీ, అల్సి దోశ. తింటావా వండుతావా? వండుతావా? అవునా? నాకు కుకింగ్ చాలా ఇంట్రెస్ట్. ఓహో. నేను ఖాళీగా ఉన్నప్పుడు ఇంట్లో కుక్ చేస్తా. ఓకే. నాకు చాలా ఇష్టం కుక్ చేసి ఎవరికైనా పెట్టడం ఇష్టం. సూపర్. లైక్ సర్వ్ చేస్తా. నాకు పర్సనల్ నేను తిండి. ఇప్పుడు తినకుండా ఉండలేని ఫుడ్ ఏం తింటున్నావు? నాకు తినకుండా ఉండలేని ఫుడ్ ఇడ్లీ. తింటాను, నేను తినకుండా ఉండలేను. ఇడ్లీ నా మోస్ట్ ఫేవరెట్ డిష్. అది మీకు ఇష్టమా? అదే ఇప్పుడు జర్నీ ఇష్టం ఉండదా? నాకు ఇడ్లీ చాలా. జర్నీ సినిమాలో చూస్తే ఇడ్లీలా ఉంటాయి బుగ్గులు. సో అది లేకుండా అవ్వదు. ఇప్పుడు నా రీసెంట్ గా నా ట్రైనర్ దగ్గర కూడా నాకు కొత్త డైట్ చార్ట్ ఇచ్చినప్పుడు రిక్వెస్ట్ చేసా, నాకు 2 ఇడ్లీలు నా మొహాన పొద్దున్నే అని. సరే ఓకే తీసుకోండి అని 2 ఇడ్లీలు మార్నింగ్ ఇచ్చాడు అండ్ దానికి తగ్గట్టుగా లంచ్ అండ్ డిన్నర్ స్ట్రాయస్ లాగేశాడు, అది వేరే విషయం. ఒక చిన్నప్పుడు నేర్చుకున్నది పోయమ్స్ ఏమైనా వచ్చా నీకు? తెలుగు భాషలో ఒక 2 ఆప్షన్స్ ఇవ్వండి, బాగా ఫేమస్ అయిన. ఉప్పు కప్పరము చెప్పు. ఉప్పు కప్పరంబు నొక్క పోలిక నుండు చూడు చూడ చెప్పు. రుచుల జాడ వేరు, పురుషులందు పుణ్య పురుషులు వేరే, విశ్వనాథరామ వినరువేమో. నువ్వు ఎలా చెప్పావు సార్? ఏదో
మామూలుగా చాలా సింపుల్ గా చెప్పేశావు. నాకు గుర్తుంది అనే ఉమ్. రీకలెక్షన్ అది. అంటే ఒక స్టైల్ ఉంటుంది చెప్పేదాంట్లో. ఇప్పుడు హీరోయిన్ లా చెప్పడం అని చెప్పాను. ఆ, అలా కాదు. లేదా ఫాస్ట్ మాట్లాడతాను అందుకే హీరోయిన్ లా చెప్పు. ఉప్పు కప్పు రంబు ఉమ్. నొక్క పోలిక నుంచి చూడు చూడ రుచులు జాడవేరియా ఆ, పురుషులందు పుణ్య పురుషులు వేరేయా ఆ. విశుద్ధ బ్రహ్మ వింద్రవేమ. Oh, wow. That's good. Okay. నేను చక్కగా తెలుగులో చెప్తే అది వద్దు అని నా చేతి ఇలా చెప్పిస్తున్నారు మీరు. ఓకే. మీ ఫేవరెట్ హీరో ఎవరు తెలుగు ఇండస్ట్రీలో? నా ఫేవరెట్ హీరోస్ అంటే ఎవరు లేరు. నేను ఇప్పటి వరకు మీకు చాలా సార్లు ఇది నా ఫేవరెట్ హీరోయిన్ ఒక్కలే ఉన్నారు, శ్రీదేవి మ్యామ్. శ్రీదేవి గారు. నాకు చాలా ఇష్టం. ఓకే అంజలి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను ఇందాక ఇంటరప్ట్ చేయకూడదని నేను చెప్పలేదు. వన్ పాయింట్ నాకు ఒక ఇష్యూ వచ్చి నేను మీకు కాల్ చేసినప్పుడు కూడా యు వర్ దేర్. యా. యూనో అది ఇట్ వాస్ ఎ అడుగుదాం లాంగ్ కాల్. అంటే అది అడుగుదాం అనుకున్నాను. అంటే లేకపోతే నేను ఆ పాయింట్ ని డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం లేదు. Yes, బికాజ్ యూనో ఐ Oh. డోంట్ వాంట్ టు. అంటే రాత్రి 12 గంటలకి నా ఫోన్ రింగ్ అయ్యింది. చూస్తే దాంట్లో యాక్ట్రెస్ అంజలి. 12 గంటలకా ఏమైంది ఈ అమ్మాయికి? మళ్ళీ వెళ్ళిపోయింది. ఎక్కడ సార్ నేను మిమ్మల్ని ఇప్పుడు థాంక్స్ ఏగా చెప్పాను. నేను ఎందుకంటే నేను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కి సెక్రటరీని. Yeah. ఏ అమ్మాయి అలీ గారు, అంజలి ఏమైంది చెప్పు. నేను అమెరికాలో ఉన్నానండి, ఇప్పుడే డే అయింది. అవునా, ఏంటి అంజలి ఇది ప్రాబ్లం అన్న. ఓకే, నువ్వు ఇండియా రాగానే నా ప్రాబ్లం సాల్వ్ చేస్తాను, డోంట్ వరీ అన్న. ఆల్మోస్ట్ నేను ఒక 5-6 టైమ్స్ మీకు కాల్ చేసి ఉంటాను ఆ విషయమే కదా. yes, సార్ 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 అని. బట్ ఎవ్రీ టైమ్ యు వర్ దేర్. యా, అండ్ అంటే థాంక్ మరి యూ సో అంటే మచ్ ఫర్ ది సపోర్ట్. మనం అంతా కళామ తల్లి బిడ్డలం మనం. అవును, కానీ అలా పర్సనల్ కాదు. గా మీరు నాకు చాలా సపోర్ట్ ఎస్, చేశారు. థ్యాంక్ యూ అంటే ఈ సందర్భంగా మళ్ళీ గుర్తు చేశావు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. నేను అది చెప్దాం అనుకో ఇందాక అలా డైవర్ట్ అయిపోయింది. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఓకే ఆడియన్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ వచ్చే వారం ఎపిసోడ్ లో కలుసుకుందాం. టిల్ దెన్ గుడ్ నైట్, శుభరాత్రి, శబ్బత్.